ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం యేసుప్రభు చెప్పిన 12వ ఉపమానం 10 కన్యల ఉపమానం గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం మన ఆత్మీయ సిద్ధత, జాగ్రత్త, ప్రభు రాక కోసం మనం ఎలా సిద్ధంగా ఉండాలో మనకు బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25 అధ్యాయం 1-13 వచనంలో, అప్పుడు పరలోక రాజ్యం దీపమును పట్టుకొని వరుని ఎదుర్కొని వెళ్ళిన 10 కన్యలతో పోల్చబడింది. ఈ ఉపమాన వివరణ యేసుప్రభు మాటల్లో వరుడు అంటే యేసుక్రీస్తు, 10 కన్యలు అంటే విశ్వాసులు, దీపాలు అంటే విశ్వాస జీవితం, నూనె అంటే పరిశుద్ధాత్మతో నిండిన జీవితం. అందరూ వరుని కోసం ఎదురు చూస్తున్నారు, కానీ 5 కన్యలు జ్ఞానవంతులు, 5 కన్యలు అజ్ఞానులు. జ్ఞానవంతులు తమ దీపాలతో పాటు అదనపు నూనె తీసుకున్నారు. అజ్ఞానులు మాత్రం ఇప్పటికీ సరిపోతుంది అనుకుని నూనె సిద్ధం చేసుకోలేదు. వరుడు ఆలస్యంగా చేయగా అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వరుడు వచ్చుచున్నాడు అని శబ్దం వినిపించింది. అప్పుడు అజ్ఞానులు దీపాలు ఆరిపోయి నూనె కొనడానికి వెళ్లే లోపు వరుడు వచ్చి సిద్ధంగా ఉన్న వారితో కలిసి వివాహం విందుకు ప్రవేశించాడు. తలుపు మూసివేయబడింది. ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితం అంటే పేరు కాదు, సిద్ధత. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని ఇంకొకరు అప్పు ఇవ్వలేరు. చివరి క్షణంలో సిద్ధపడటం సాధ్యం కాదు. ప్రభు రాక అనూహ్యంగా ఉంటుంది. మన దీపం వెలుగులో ఉందా లేదా బయట మాత్రమే వెలుగుతున్నట్లా అని మనం గమనించుకోవాలి. మనకు వచ్చే బోధ, నేను నిజంగా ప్రభు రాకకు సిద్ధంగా ఉన్నానా, లేక నా జీవితం పరిశుద్ధాత్మ నిండుదల ఉందా, నా విశ్వాసము బయట చూపు కోసమా, లోతైన సంబంధమా, ఇంకా సమయం ఉంది అని నిర్లక్ష్యం చేస్తున్నానా? జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి. అదే ఈ ఉపమానం ప్రధాన ఉద్దేశం. ఈ ముగింపు ప్రార్థన: ప్రభువా యేసయ్య, నీ రాక కోసం జ్ఞానవంతులకు సిద్ధంగా ఉండే హృదయాన్ని మాకు దయచేయము. బయటకు మాత్రమే కాక లోపల నుండి వెలిగే నిజమైన విశ్వాస జీవితం మాకు ఇవ్వము. నిర్లక్ష్యాన్ని తొలగించి జాగ్రత్తగా జీవించేటట్టు మమ్మల్ని నడిపించము. యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదమైందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.